బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గత 6 నెలలుగా తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు. టికెట్ దక్కకున్న పార్టీకి వీర విధేయుడిగా ఉన్నానన్నారు. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామనడం సరికాదన్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. మానసిక వేదన భరించలేని బాధను కలిగించింది. కారణం ఏంటంటే అనేక సందర్భాలలో వీర విధేయుడిగా పార్టీకి అదేవిధంగా నాయకుడికి వీర విధేయుడిగా ఉంటే ప్రతిసారి కూడా అటు సైడ్ నుంచి వెళ్ళి అలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను మరి మీకు అందరికీ కూడా తెలుసు, తీసేసినా కూడా వీర విధేయుడిగా ఉన్నాను. తర్వాత ఎమ్మెల్యే మొన్న రాకున్నా కూడా వారు చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో జనగాం ఇన్ఛార్జిగా ఉండమంటే జనగాం నా క్యాడర్ గన్పూర్లో 2 గెలిపించుకునే కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్లు అయినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. దానికి తోడుగా ఈరోజు అప్రజాస్వామికంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని 6 నెలలకు కూల్చేస్తాం, 3 నెలల్లో కూల్చేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి అని భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు ఆదరణ కరువైంది అన్నారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపుతానన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తనకు టికెట్ దక్కకపోవడంపై మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింది అన్నారు. అనుచరులతో చర్చించిన తరువాత ఏ పార్టీలో చేరుతాను అనే విషయం చెబుతానన్నారు రాజయ్య. ఓవరాల్గా మాదిగా అస్తిత్వము ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. పార్టీకి అయితే అంత అనుగుణంగా కార్యకర్తలు లేరు. ఈరోజు 2 నెలల నుంచి ఎలక్షన్ పోయినప్పటి నుంచి ఈరోజు వరకు నేను నిత్యం మళ్ళీ ప్రజలనే ఉంటున్నాను. ఎక్కడ పోయినా కూడా అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎన్నికైన నాయకులు అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా ప్రతిపక్షంలో నాయకుల భాష కావచ్చు, అంతా కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు మరి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తున్నది. వాళ్ళకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ప్రస్తుతం రాజీనామా విషయమే మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పెద్దేష్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా తర్వాత ప్రస్తుతం అప్డేట్స్ ఎలా ఉండబోతుంది? బికాజ్ పెద్దేష్, తాటికొండ రాజయ్య నిజంగానే బీఆర్ఎస్ నుంచి తప్పుకుంటే ఆ ఎఫెక్ట్ వరంగల్ జిల్లాలో స్పష్టంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఇటు జనగాం అటు స్టేషన్ గన్పూర్ సెగ్మెంట్లలో రాజయ్య ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? సో ఎన్నికలు ఏవైనా ఆ ఎన్నికల సమయంలో చర్చగా మారే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా డిసైడ్ అయిపోయారు. కొద్దిసేపటి క్రితం మనం ఆయనతో మాట్లాడాం. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గత 6 నెలలుగా తీవ్ర మనోవేదనతో ఉన్నానని, తనకు టికెట్ దక్కకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేశానని చెప్పి మనసు చంపుకొని కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాను. కానీ పార్టీ తనను గుర్తించడం లేదు, గెలిచిన అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తనను గౌరవించడం లేదు, ఏ కార్యక్రమాన్ని కూడా తనను ఆహ్వానించడం లేదని చెప్పి ఆయన తీవ్ర మనోవేదన చెందారు. సో ఈ క్రమంలోనే తనకు దక్కే గౌరవం మాదిగల అస్తిత్వానికి సంబంధించినటువంటి గౌరవంగా భావిస్తున్నాం, మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయంగా భావిస్తున్నాం. సో మాదిగలకు బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లేదు అనేది చాలా స్పష్టంగా ఆయన రాజయ్య చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడడానికి కూడా సిద్ధమైపోయారు. సో ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకటైతే, నేరుగా కొంతమంది నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పి కూడా బహిరంగ ప్రకటనలు చేయడం కూడా తనను కలిచివేస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రకటనలు చేయడం అది భావ్యం కాదని చెప్పి కూడా రాజయ్య చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ రాజయ్య నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మాత్రమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఎప్పుడు చేరబోతున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా?
ఎస్ ఇప్పటికే ఆయనకు పార్లమెంట్ ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడం ఆయన మనోవేదన గురి చేసిందని చెప్తున్నారు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అతనికి కాల్ వచ్చినట్లుగా ఆయన వర్గీయులు చెప్తున్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడాం, కానీ ఇప్పటికైతే ఆయన దానిపైన స్పష్టత ఇవ్వడం లేదు. కానీ మనకు మాత్రం ఖచ్చితమైన ఒక సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు సంకేతాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 38 మంది వరంగల్ పార్లమెంట్ సీట్ కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారున్నారు. సో ఆ 38 మంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్న వేళ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేత ఇటు రాజయ్య కూడా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరితే ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఆయన కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీని వీడి సొంత గూటికి అంటే 2012కు పూర్వం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2012లో బీఆర్ఎస్ పార్టీలు చేరారు. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరబోతున్నారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. రాజయ్య మాత్రం ఇప్పటికైతే ఎప్పుడు చేరబోతున్నారనే దానిపైన స్పష్టత ఇవ్వడం లేదు. 10వ తేదీ లోపే ఆయన బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వీడడానికి మాత్రం రాజయ్య సిద్ధమైపోయారు. ఇప్పటికే ఆయన రాజీనామా లేఖను కూడా సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ లేఖను కూడా పంపడానికి సిద్ధం చేశారు. మొత్తం మీద అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీకి వీడడానికి అనేక కారణాలు, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి స్థానిక నాయకత్వం ఆయన పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి కడియం శ్రీ వర్గీయులు కూడా తనను అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు తన పట్ల అని చెప్పి కూడా ఆయన ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ అందరూ కూడా ఎలా రియాక్ట్ అవబోతున్నారు? మేబీ వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి రాజయ్యకు వ్యతిరేకంగా ఏమైనా కమెంట్స్ చేసే అవకాశం ఉంది కదా. సో ఇప్పటికే మనం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా సంప్రదించడం జరిగింది. ఇదంతా పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. తాము ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన ఎటువంటి ప్రకటన చేయమని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు రాజయ్య వ్యవహార నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులను చాలామందిని ఫోన్లో కూడా సంప్రదించాం. దానిపైన ఎవరైనా స్పందించి ఆయనతో చర్చలు జరపడం కావచ్చు, లేకపోతే పార్టీ అధిష్టానం దృష్టి కూడా ఈ విషయం తీసుకువెళ్తారన్న దానిపైన కూడా మనం వారితో సంప్రదించడం జరిగింది. కానీ ఎవరు కూడా దీనిపైన ప్రకటన చేయడం లేదు. వారంతా కూడా పార్టీ అధిష్టానమే రాజయ్యతో నేరుగా మాట్లాడుతుంది, పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా వారంతా చెప్తున్నారు. సో పార్టీ అధిష్టానం ఇప్పుడు రాజయ్య ఇప్పటికే డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, చర్చలు జరిపి ఆయన రాజీనామాకు బ్రేకులు వేయిస్తారా, లేకపోతే వరంగల్ పార్లమెంట్ సీట్ ఆఫర్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా ఆపుతారా లేదా అనే దానిపైన కూడా రాజకీయంగా మాత్రం వరంగల్ ఒకసారిగా చర్చ మొదలైంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పెద్దీష్ డీటెయిల్స్ అందించినందుకు.